జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగారు హీరోయిన్ మీనా. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అందరూ స్టార్ హీరో సరసన నటించి మెప్పించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించారు. కథానాయికగా స్టార్డమ్ అందుకుంటున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు మీనా. సెకండ్ ఇన్నింగ్స్లో సహాయ నటిగా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో అనుకోని సంఘటన ఆమె జీవితాన్ని కుదిపేసింది. అనారోగ్య సమస్యలతో ఆమె భర్త అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. భర్త మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న ఆమె గురించి సోషల్ మీడియాలో మాత్రం అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. త్వరలోనే ఆమె రెండో వివాహం చేసుకోబోతోందని, అది కూడా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోతో అంటూ నెట్టింట వార్తలు ప్రచారమయ్యాయి. అయితే తన పర్సనల్ లైఫ్ గురించి వచ్చిన రూమర్స్పై అనేక సార్లు క్లారిటీ ఇచ్చారు మీనా. కానీ ఇప్పటికీ పలు ఇంటర్వ్యూల్లో సెకండ్ మ్యారేజ్ గురించి ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాను రెండో వివాహం గురించి పదే పదే అడుగుతూ విసుగు తెప్పించారు ఓ విలేకరి. ఈ క్రమంలో అతనికి సూటిగా స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది మీనా. అందంగా ఉన్నారు, వయసు కూడా తక్కువే ఉంది, రెండో వివాహం చేసుకుంటారని పదే పదే అదే ప్రశ్నను తిప్పి తిప్పి అడిగారు ఆ జర్నలిస్ట్. దీంతో మీనా సూటిగా సుత్తి లేకుండా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇప్పుడైతే లేదు. ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతావా అంటే చాలామంది ఉంటున్నారు కదా, అలాగే నేను వాళ్ళలాగా ఉంటానని కాదు, ఎవరి పరిస్థితి వారిది. నా జీవితం గురించి నేను ఎప్పుడూ ముందే అనుకోలేదు. తక్కువ వయసు ఎక్కువ వయసు అని కాదు, నా భవిష్యత్తు గురించి నేను ఊహించలేను. నేను కాదు, ఎవరూ ఊహించలేరు. ముందు నా జీవితం గురించి కాకుండా నా కూతురు గురించి ఆలోచిస్తున్నాను. సినిమాల్లోకి వస్తానని, ఇంత పెద్ద హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. తెలుగు తమిళంలో స్టార్ హీరోలతో నటిస్తానని అస్సలు ఊహించలేదు. జీవితంలో ఇలాగే ఉంటుందని కూడా అనుకోను. పెళ్ళి కూడా అంతే, అప్పుడు ఇప్పుడు అని చెప్పలేను. అలాగని ఒంటరిగా ఉండిపోతానని చెప్పలేను. రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఆలోచిస్తుంది మాత్రం నా కూతురు గురించి మాత్రమే. నాకంటే నా కూతురు నాకు చాలా ముఖ్యం. నా సుఖం, నా సంతోషం మాత్రమే కాదు, నా ఫస్ట్ ప్రయారిటీ నా కూతురు. ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వెయిట్ చేయడమే. పెళ్లి గురించి ఏమీ ఊహించి చెప్పలేనంటూ చెప్పుకొచ్చింది మీనా. ఇప్పటికైనా ఆమె వివాహం గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటికి ఆమె ఓ క్లారిటీ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు.